హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం ఒక ఆల్మోస్ట్ 9 to 10 months కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టున్నాం. కొద్దిగా పర్సనల్ ఫ్యామిలీ విషయంలో కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఈ ఈ సెక్షన్కి కొద్దిగా టైం కేటాయించలేకపోయాను. ఇంకా ఐ థింక్ రాబోయే రోజుల్లో మనం అట్లీస్ట్ కొద్దిగా టైం కేటాయించగలుగుతాం. చూద్దాం ఏంది పరిస్థితి అన్నది ఎట్లా తీసుకెళ్తుంది ఈ కాంటెంట్ క్రియేషన్లో, ఎస్పెషల్లీ రిగార్డింగ్ టు ద పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ మార్కెట్స్కి సంబంధించి మనం ఎలాగా ముందుకు వెళ్ళబోతాం అన్నది చూద్దాం, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాకపోతే ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య దాదాపు 9 నెలల నుంచి 10 నెలల వరకు నేను ఏ కాంటెంట్ కూడా చేయలేదు. అట్ ద సేమ్ టైము ఎస్పెషల్లీ ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు నేను ఈ మధ్య 9 నెలల నుంచి 10 నెలల వరకు. ఇప్పుడు చూస్తూ ఉంటే నేను ఇప్పుడు రీసెంట్గా ఒక ఈ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి టేకప్ చేస్తా ఉన్నా. టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఎలా నడుస్తూ ఉంది, ఏంది పరిస్థితి ఒకసారి చూద్దామని చెప్పేసి ఒక లుక్ వేస్తే, ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయలేదు నేను ఈ పాలిటిక్స్ మీద, ఈ కాంటెంట్ మీద అంతా కొద్దిగా బిజీగా ఉండే. ఈయన తీరంతా ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనం చూసినామనుకో, ఈయన మొత్తం పొలిటికల్ జర్నీ 2014 అంతకుముందు వాళ్ళ అన్న పొలిటికల్ జర్నీ ప్రజారాజ్యం పార్టీతో స్టార్ట్ అయినట్టుంది. ఈయన ప్రజారాజ్యం పార్టీలో ఒక బ్లాక్ ఉండేది, యువరాజ్యం పార్టీకి ఈయన యువరాజ్యం సెక్షన్కి ఈయన అధినేత అనమాట. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఈ రాజకీయ నాయకుడి స్టోరీ. ఈయన నడిచినటువంటి తీరంతా చూస్తూ ఉంటే ఒక అపరిచితుడి కంటే అద్మానంగా ఉంటుందన్నమాట ఈయనది. ఈయన చూడండి, మీరు ఈయన తీరంతా చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా ఈయన ఈ మొత్తం జర్నీ అంతా అందరికీ తెలుసు, ఈయన సాగినటువంటి జర్నీ. నాకేమనిపిస్తుందంటే, ఈయన అధికారంలోకి వచ్చి దాదాపు అప్రాక్సిమేట్‌గా 16-17 నెలలుగా వస్తా ఉంది. అప్రాక్సిమేట్‌గా ఐ థింక్ వీళ్ళు జూన్ 4 మనకి 2024 జూన్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. అప్పటి నుంచి కన్సిడర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 18 నెలలుగా వస్తూ ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి మొత్తం గవర్నమెంట్, ఈయన కూడా గవర్నమెంట్లో భాగస్వామి. గవర్నమెంట్ కొన్ని తప్పులు చేస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈయన ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు కదా. ఈ మనిషి ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినటువంటి మనిషి ఎక్కడ కూడా ప్రశ్నించడం అసలు లేదు. ఎవడన్నా ప్రశ్నిస్తాండే కానీ వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయడము, వాళ్ళకి టార్చర్ చేయడము, వాళ్ళని కార్నర్ చేయడం తప్పితే ఈ మనిషి ఎక్కడ కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడ కూడా ఈయన ప్రశ్నించడం అయితే ఎక్కడ కూడా లేదు. తర్వాత మీరు చూడండి, రీసెంట్‌గా ఈయన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే, ఈయన 2014లో ఈయన చేసినటువంటి రాజకీయం కానీ, ఆ తర్వాత 2019లో చేసినటువంటి రాజకీయం ప్రయాణం మొత్తం అంతా చూస్తూ ఉంటే ఈయన ప్రయాణం అంతా ఎట్లా సాగిందంటే మనకి, ఈయన చూడు, ఈయన కుల ప్రస్తావన లేని, మత ప్రస్తావన లేని, రీజనల్ అంటే ప్రాంతం ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తే రాజకీయ నాయకుడు నుంచి ప్రాంతం ఉండాలి, కులం ఉండాలి, కుల భావన ఉండాలి, మత భావన ఉండాలి, ఆ స్థాయికి ఈయన రీచ్ అయినట్టు కనపడతా ఉంది మనకు. అంటే ఈయన ట్రాన్సిషన్ చూడండి, ఇక్కడ చెగువేరా దగ్గర నుంచి మొదలయ్యి ఇప్పుడు దాదాపు నాకు తెలిసినంత వరకు యోగి ఆదిత్యనాథ్ దగ్గర వరకు ప్రయాణం సాగినట్టు కనపడతా ఉంది నాకు. అంటే ఈయన వ్యత్యాసం చూడండి, ఈ మనిషికి ఉన్నటువంటి భావజాలం చూడండి. చెగువేరా నుంచి మొదలయ్యి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ దగ్గర ఆగినాడు. ఇక్కడ నుంచి ఎక్కడ వరకు పోతాడన్నా తెలియదు. రేపు పొద్దున పోతే ఇదే ఈయన నార్త్ కొరియా జిమ్ దగ్గర కూడా పోవచ్చు ఈయన వదిలిపెడితే కదా. ఈయన వ్యవహారం అంతా అట్లా ఉంటుంది అనమాట. ఈయన వ్యవహారం ఏంటంటే, ఈ మధ్య జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఇప్పుడు పాపం వాళ్ళు ఎన్ని ఏళ్ళు కష్టపడి దాదాపు ఒక 40-50 కుటుంబాలంట భవానీపురంలో, విజయవాడలో భవానీపురంలో 40-50 కుటుంబాలు కలిసి ఆ వెంచర్లో వాళ్ళు ఏళ్ల తరబడి అక్కడ ఉంటా ఉన్నారంట. 20-25 ఏళ్ల నుంచి ఏళ్ల తరబడి అక్కడ ఉండి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటే, వాళ్ళు ఒక్కొక్కరు దాదాపు 20 లక్షలు 30 లక్షలు పెట్టి వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని, ఆ ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని మొత్తం దాదాపు 1,00,00,00,000 రూపాయలు చేసే ఇంట్లోనే నిడిగా కూల్చిపోయింది గవర్నమెంట్ వచ్చి. అసలు దాదాపు 100 మంది పోలీస్ ఫోర్స్‌ని పెట్టేసి కంప్లీట్‌గా 40-50 ఇళ్లను కూల్చిపోతే, కనీసం ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, ఈయన ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాడో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, గవర్నమెంట్‌లో ఉండి కూడా కనీసం వాళ్ళ దగ్గరికి పోవడం కాదు కదా, కనీసం వాళ్ళను గవర్నమెంట్ క్వెషన్ కూడా చేయలేదు ఈయన.
ఇదే మనిషి ఏం చేశాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ మనిషి అక్కడ యాడో ఇప్పటం గ్రామం అంట. గుంటూరు డిస్ట్రిక్ట్‌లోనే యాడో ఉంటది అది ఎగ్జాక్ట్‌గా. ఆ ఇప్పటం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. రోడ్డు వైడనింగ్‌లో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కాంపౌండ్ వాల్స్‌ని కొద్దిగా బ్రేక్ చేసి రోడ్డుని వైడనింగ్ చేశారు. దానికి ఈయన చేసినటువంటి హంగామా ఏం తెలుసా? ఈయన ఎక్కడో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఓపెన్ టాప్ వెహికల్స్ మీద పైన కూర్చొని ఒక రౌడీ షీటర్ కూర్చుంటాడు చూసినావా? కనీసము ఈ లెవెల్‌లో ఒక రాజకీయ నాయకుడు, అట్‌లీస్ట్ కొంతమంది ఫాలో అయ్యేటువంటి ఒక మనిషి టాప్ 10 లీడర్స్‌లో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి ఓపెన్ టాప్ జీప్ పైన కూర్చొని రూల్స్‌ను అతిక్రమిస్తా, ప్రయాణం చేస్తా, హంగామా చేసుకుంటా ఆ గ్రామంలోకెళ్ళి ఆ జనాల్ని సపోర్ట్ చేయడం కోసము అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్‌ని క్రాస్ క్వెషన్ చేయడం కోసం బయలుదేరినటువంటి వ్యక్తి ఈరోజు ఏమైపోయినాడో కూడా తెలియదు జనాలకి. కనీసం పవన్ కళ్యాణ్ హ్యావ్ సమ్ సెన్స్ మ్యాన్. సీ ద దేర్ ఆర్ several people they have been struggling to get their bread and butter, and you are enjoying, you are traveling like anything man. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టు స్పెషల్ హెలికాప్టర్స్లో వాడుకుంటా, స్పెషల్ ఏరోప్లేన్స్ని యూజ్ చేసుకుంటా, కోట్ల కొద్ది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటా, ఎవరి డబ్బులు అవన్నీ? నాలాంటోళ్ళు లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ, ఎక్కడ మొత్తం దేశం అంతా పనిచేసి వాళ్ళు ట్యాక్సులు కడతా ఉన్నారు. ఆ ట్యాక్సులు కట్టే డబ్బుల్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చాలా లావిష్ లైఫ్ స్టైల్‌కి వాడుతా ఉన్నారు. ఓకే. మీకు అధికారం ఉంది. అట్ ద సేమ్ టైమ్ నువ్వు జనరల్ ట్రాన్స్‌పోర్ట్‌లో పోలేవు కాబట్టి స్పెషల్ ట్రాన్స్‌పోర్ట్‌లో పోతున్నావు పోలే. కనీసం మినిమమ్ సెన్స్ అన్నా ఉండాలి గదవయ్యా! ఏం సెన్స్ ఉందో నాకైతే నీకేం సెన్స్ ఉందన్నది నాకేం అర్థం కావట్లే. సో మినిమము ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఒక పబ్లిక్ ఫిగర్ మాట్లాడించినటువంటి లెవెల్ నువ్వు అసలు మాట్లాడవు. నువ్వు అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నాకేమర్థమవుతుందంటే రీసెంట్‌గా నేను ఒక కాన్వర్జేషన్ చూసిన. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో పరకామణి కేసులో మాట్లాడుతా ఉండు. నువ్వు ఏదో ఒక మీడియా రిపోర్టర్ క్వెషన్ అడిగితే ఏం చెప్తున్నావు తెలుసా? ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ నీ రిలీజన్ ఇది, నా రిలీజన్ ఇది, నీ కులం ఇది, నా కులం ఇది అనుకుంటా. ఏ అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉండి, ఆ లెవెల్‌లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలే కాదు. యూ ఆర్ టూ డేంజరస్ ఫర్ ది పబ్లిక్. యూ ఆర్ కంప్లీట్లీ అండ్ extremely you are instigating the public and you are creating nonsense in the society. This is what I want to convey to the public. Be careful, I think, especially Andhra public and Telugu community. Be careful about this man. This man is completely doing politics with religion and caste. Other than this, he don't have any space at all. మీరు చూడండి కావాలంటే ఈ వ్యక్తి కూడా ఎక్కడైతే కాంటాక్ట్ చేశాడో అట్ ద సేమ్ టైం ఏ రీజన్‌లో అయితే కాంటాక్ట్ చేశాడో ఈ ఈ కూటమి తరపున ఈ వ్యక్తికి ఇచ్చినటువంటి సీట్లు కూడా 21 సీట్లు ఇచ్చినట్టున్నారు. ఈ 21 సీట్లు కూడా ఆ ప్రాంతంలోనే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతంలోనే మెజారిటీ సీట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ క్యాస్ట్ అండ్ రిలీజన్ అట్ ఆల్. ఐఎమ్ నాట్ ఇన్ దట్ వే. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ అబౌట్ దిస్ క్యాస్ట్ అండ్ రిలీజన్. But this man has been doing like this only. His intention is to divide the society based upon the religion and caste. This man is completely collapsing the ecosystem of Andhra Pradesh. That's why I'm just questioning him. At least, man, have some sense, man, before speaking like this. See, how can you speak, man? How can you speak like that? I think in front of national media, you are speaking about former chief minister community and caste, and you are speaking about your caste and your community. What type of indication you are giving, man? I think నాకు తెలిసినంత వరకు సొసైటీలో నేను మా పల్లెటూర్లలో కానీ మేము వచ్చినటువంటి దారి పల్లెటూరు, ఆ పల్లెటూర్లలో కానీ చూసినారనుకో చెట్ల కింద ఏడన్నా బడి కింద గుడి కింద కూర్చొని కామన్ పబ్లిక్ ఏమాత్రం కూడా అవేర్నెస్ లేనటువంటి పబ్లిక్ మాట్లాడుకునేటువంటి మాటలు ఈయన నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంది? ఒక నేషనల్ ఫిగర్ అయ్యుండి, ఒక స్టేట్ ఫిగర్ అయ్యుండి, ఐ థింక్ ఆంధ్రప్రదేశ్కి యు ఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మ్యాన్. యు ఆర్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ పబ్లిక్, ఆల్మోస్ట్ 6 to 7 crore public you are representing. You should speak such a way that I think everybody has to appreciate and everybody has to feel I think he is the leader of Andhra Pradesh.
How you are speaking, man? How can you speak such a nonsense language in a national media? I think you are talking about religion, caste always. ఇవన్నీ పక్కన పెడితే కనీసం కనీసము నువ్వు చూడు పవన్ కళ్యాణ్ గారు, నాకు అర్థం కావట్లే నువ్వు ఏం పాలిటిక్స్ చేస్తా అన్నావు. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఎవర్ ఈస్ ఫాలోయింగ్ యూ, ఐ థింక్ వెదర్ దే హ్యావ్ సెన్స్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. యూసీ నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫాలో అవ్వట్లేదు, కానీ నా దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం చూస్తూ ఉంటే కదా, దాదాపు ఈ 18 నెలల కాలంలో ఏ రైతు కూడా నాకు తెలిసినంత వరకు హ్యాపీగా ఉన్నట్టు నాకైతే కనపడలే. మీరు కావాలంటే తీసుకోండి, మా ప్రాంతం నుంచి దాదాపు విదేశాలకు నాకు తెలిసినంత వరకు బనానా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. మా ప్రాంతంలో ఎక్కువ రైతులు బనానా పండిస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు కంప్లీట్గా కొలాప్స్ అయినట్టే కనపడుతుంది. వాళ్ళకి ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చినట్టు కానీ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ వాళ్ళకి దొరికినట్టయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళు కంప్లీట్గా నాశనం అయిపోయినారు వాళ్ళ జీవితాలు. ఎందుకంటే ఎకరాకి దాదాపు అప్రాక్సిమేట్గా 1.5 to 2 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుందంట వాళ్ళకి. కనీసం వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా వచ్చినట్టు కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు అన్నదైతే నాకైతే ఏం అర్థం కావట్లేదు. వాళ్ళేమో రేయింబగులు కష్టపడి వాళ్ళు క్రాప్ తీసుకొచ్చి ఈల్డ్ తీసుకొస్తే లాస్ట్కి ఫైనల్గా మీరు ప్రైస్ అరేంజ్ చేయలేకపోతూ ఉంటే కదా ఏమనాలను కూడా అర్థం కావట్లేదు నాకు. ఇదొక్క పంటే కాదు పవన్ కళ్యాణ్ గారు, మీరు చూడండి, మీరు తీసుకోండి మామిడి రైతులు అయితే కనుక కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు చిత్తూరు, అనంతపూర్ ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అక్కడ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ 5 to 6 months బ్యాక్ చూశాను నేను కూడా కొంత. కనీసము ఏ పంటకు కూడా మీరు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోవడం ఒకటైతే, రెండోది రైతులను కంప్లీట్గా మీరు నాశనం చేసినట్టే కనపడుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో, మీరు ఈ డీసీఎం పొజిషన్లో ఉన్నారో, నాకు తెలిసినంత వరకు మీరు మీ లావిష్ లైఫ్ స్టైల్ను మీరు ఎంజాయ్ చేస్తూనే మీకు రాజకీయాలకు పక్కాగా మీరు కులం లేకోకుండా మతం లేకోకుండా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు మీరైతే లేరన్నది నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. సమాజానికి కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ టు రిట్రోస్పెక్ట్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. ఐ థింక్ లాస్ట్ 18 months. ప్లీజ్ థింక్ అబౌట్ ఆంధ్ర పబ్లిక్. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ యాజ్ ఎడ్యుకేషనిస్ట్. I just want to bring some points to you. I already conveyed to you. Please take care about Andhra Pradesh. I think you have another hardly 2.5 to 3 years government. Within this period, you bring some change, provide some development for the public of Andhra Pradesh, because they have elected you. I think they have been struggling now. మీరు ఏ సెక్టర్ అయినా తీసుకోండి, including this capital infrastructure development, అండ్ మీరు ఏదైనా తీసుకోండి, ఏ సెక్టర్ అయినా తీసుకోండి, నాకు తెలిసినంత వరకు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ దిస్ గవర్నమెంట్ కంప్లీట్లీ కొలాప్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ కన్వే. See, my intention is very clear. I just want to question you. I just want to bring some facts to you, what is going on in the society. Please take care. At least provide good governance and good development for the public of Andhra. Otherwise, I think completely we lost the mandate from the public. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫైనల్గా మీరు ఈ మధ్య రీసెంట్గా కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన లేనిది రాజకీయాలు కూడా ఎక్కడ కూడా చేయట్లేదు. మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అర్థమవుతుంది. ఏ ప్రాంతమైనా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా 24/7 ఐ థింక్ స్టిల్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. अरे यार, you just think about you, man. I think he has already stepped down as a former chief minister in June itself, 2024 June itself. He stepped down, and your Kutami leader came, and your Kutami came into the power, and it's almost now you are talking about Jagan Mohan Reddy. It's gone now. You should think about Andhra Pradesh. You just think about Andhra public and provide governance as well as support for the Andhra public, whoever is voted to you. Almost you got the 164 seats only. Opposition got the 11 seats. You have 164 mandate, and people believe like anything, and I think you completely fail. That is what I understood. You have enough time, 3 years. Try to do some good work for the public of Andhra Pradesh. Thank you. Thanks for watching so far. Have a nice day.